థ్యాంక్స్. ఒక దుర్ఘటన తెలుగు ప్రజలందరినీ కలిచివేసిన తర్వాత ఆ దుర్ఘటనకు సంబంధించిన అనేక వివరాలు పుంఖానుపుంఖాలుగా బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా పవిత్రమైనటువంటి తిరుపతిలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఇంకా తప్పెవరిది, ఎవరి తప్పిదం వల్ల ఇంత ఘోరకలి జరిగింది, 6 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణం ఏంటి, ఈ అంశాల మీదనే ఇంకా చర్చలు కొనసాగుతున్న వేళ కొంతమంది అభిప్రాయం మేరకు స్థానికంగా అంటే టీటీడీ పాలక మండలి మొత్తం రద్దయిపోయి ఈవోతో సహా ఈవోని కూడా బదిలీ చేస్తారు. అలాగే టీటీడీ చైర్మన్ పేరుతో బిఆర్ నాయుడిని కూడా సాగనంపుతారు. వెంకయ్య చౌదరి వీళ్ళందరినీ బయటికి పంపిస్తారని భావించారు. కానీ అక్కడ ఏమీ జరగలేదు. ముఖ్యమంత్రి వచ్చారు, దర్శించారు, తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఎదుటే చైర్మన్ ఈవో బాహాబాహి తలపడ్డారు. ఇది పత్రికల్లో ప్రముఖంగా వచ్చినటువంటి వార్త. ఇంత జరిగిన ముఖ్యమంత్రి ఎందుకు ఇద్దరిని వారించారే తప్ప చర్యలు తీసుకోలేకపోయారు వారిపైన? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకు చర్యలు తీసుకోలేని అసమర్థత ఎందుకు ఏర్పడింది? ఒకవైపు టీడీపీ కోసమే అహరహం శ్రమించినటువంటి మీడియా సంస్థ యజమాని, మరొక వైపు ప్రభుత్వాన్ని కాపాడటం కోసం శ్రమిస్తున్న ఈవో. ప్రభుత్వాన్ని ఆయన కాపాడటం ఏంటి? ఇది మీకు అందరికి వచ్చే అనుమానం. ఎస్, వాస్తవమే. చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు కాకుండా కాపాడుతున్నటువంటి వ్యక్తి శ్యామలరావు, ఈవో శ్యామలరావు. వీళ్ళిద్దరిని మానిటర్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంకోటి ఉన్నారు, వెంకయ్య చౌదరి. వెంకయ్య చౌదరిని ఎక్కడో పంజాబ్ హర్యానాలో పనిచేసుకునే వెంకయ్య చౌదరిని ఇక్కడికి కావాలని తీసుకొచ్చి అక్కడ పెట్టిన కారణమే ఈ మొత్తం అందరినీ ఆయన మానిటర్ చేయాలి, రహస్య సమాచారాలు పంపించాలి. ఎందుకు ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నామంటే, మనకు అందుతున్నటువంటి వార్తల ప్రకారం ఈఓని కానీ లేదా చైర్మన్ని కానీ తొలగించే అవకాశం లేదు. ఈఓ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన బాధ్యతలు స్వీకరించారు. బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఆయన తన వృత్తి ధర్మాన్ని నిఖార్సుగా, నిక్కచ్చిగా అమలు చేయాలని భావించే వ్యక్తిగా చెప్తున్నారు. అయితే రాగానే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన కత్తిగట్టి దుష్ప్రచారం సాగించే క్రమంలో శ్యామలరావుని కూడా వాడుకుందా అంటే ఎస్, వాడుకుంది. కాబట్టి ఆ అంశాలకు సంబంధించిన గుట్టు రట్టు చేయడానికి శ్యామలరావు దగ్గర బ్రహ్మాస్త్రమే ఉంది. అందువల్ల ఆయన పైన కనీసం ఒక్క పల్లెత్తు మాట కూడా, ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, అటువంటిది ఆ ప్రభుత్వం ఏరి కోరి మెచ్చి తెచ్చుకున్నటువంటి టీటీడీ చైర్మన్ని ముఖ్యమంత్రి సమక్షంలో, ఎక్కడో కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అనగల సాహసం శ్యామలరావు చేశారంటే దాని వెనక ఏముంది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే సరే, బిఆర్ నాయుడు అంటే బిఆర్ నాయుడు రాజకీయ అంశాలతో ముడిపడినటువంటి అంశం. అది లోకేష్కి ఆయనకి ఉన్న సంబంధాలు కానీ, టీడీపీకి బిఆర్ నాయుడికి ఉన్న అంతర్గత సంబంధ బాంధవ్యాలు కానీ, ఇవన్నీ కూడా బహిరంగ రహస్యం, అందరికీ తెలుసు. ఆయనే చెప్పుకున్నారు, నేను దాదాపు
40 ఏళ్లుగా టీడీపీతో అండగాగుతున్నాను, వెంట నడుస్తున్నాను, నేను ఆ పార్టీ సభ్యుడిని అని ఆయన చెప్పుకున్నారు. కానీ ఆయన నాయకత్వాన్ని, ఆయన చైర్మన్ గిరిని సవాల్ చేసే విధంగా శ్యామలరావు ఎలా మాట్లాడగలిగారు? ఇదే కదా కీలక అంశం. ఎందుకంటే ఇప్పటికే అదే ఇంకొకరు అయి ఉంటే, శ్యామలరావు కాకుండా ఆ పొజిషన్లో ఇంకొకరు ఉండుంటే ఖచ్చితంగా విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 24 hours 24 గంటల్లోనే బదిలీ జరిగిపోవడమో మరొకటి జరిగి ఉండేది, యాక్షన్ తీసుకుని ఉండేవారు. కానీ శ్యామలరావు విషయంలో చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వాన్ని వెన్నాడుతున్నటువంటి లడ్డూ వ్యవహారం. కూటమి ప్రభుత్వాన్ని వెన్నాడుతున్నటువంటి లడ్డూ వ్యవహారం ఎందుకు వెన్నాడుతోంది? ఏం జరిగింది? దేవుడొక్కడే కాదు వెన్నాడేది. ఈ అంశంలో అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వాన్ని వెన్నాడుతోంది, ముఖ్యంగా శ్యామలరావు. శ్యామలరావు రాకముందే ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి కూటమి అధినేత చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన ఒక భారీ అభాండం, ప్రజలెవ్వరూ మర్చిపోలేని విధంగా ఉండాలి. ప్రజలెవ్వరూ కూడా దాదాపు 2029 వరకు ఆ అభాండాన్ని నెమరేసుకునేలా ఉండాలి అని ఒక ప్లాన్ చేశారు. శ్యామలరావు వచ్చాక జూలై 6వ తేదీకి ముందే, అంటే జూలై 5వ తేదీ ఆయన 2 కీలక వ్యక్తులను రహస్యంగా కలిసేలా చేశారు చంద్రబాబు నాయుడు. 2 వ్యక్తుల్ని కలపడానికి, ఆ 2ని అక్కడికి రప్పించడానికి కృషి చేసింది భారతదేశంలోని అత్యున్నత పదవిలో కీలక భూమిక పోషించినటువంటి ఒక నాయుడు గారు. సో ఆయన వారిని అక్కడి నుంచి రప్పించారు. వారితో సీఎం మంత్రాలు జరిపారు. ఆ తర్వాత శ్యామలరావుతో మాట్లాడించారు. శ్యామలరావుతో కూడా రహస్యంగా చర్చలు జరిపారు. ఎన్డీడీఏ చైర్మన్ వినీష్, అలాగే వర్షా జోషి, వీళ్ళిద్దరితో శ్యామలరావు రహస్యంగా మంతనాలు జరిపారు. ఆ తరువాతే నెయ్యి శాంపిల్స్ని గుజరాత్ పంపించారు. అదేమీ పెద్ద గొప్ప ల్యాబ్ ఏం కాదు, లేదా ప్రపంచంలో అంతకు మించినటువంటి ల్యాబ్స్ లేవని కాదు. కానీ ఈ వినీష్ ముందు రోజు నేను చెప్పాను కదా, భారతదేశంలో అత్యున్నత పదవిలో కీలక భూమిక పోషించిన నాయుడు గారితో కూడా కలిసి వచ్చారు తిరుమలకి. సో వీరందరూ కలిసి రావడం, తర్వాత శ్యామలరావుతో రహస్య చర్చలు జరపడం, ఆ తర్వాత శాంపిల్స్ పంపించడం, దానిపైన ఆయన 2-3 రోజుల తర్వాత మరి ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ముందుగా శ్యామలరావు నెయ్యి కల్తీకి సంబంధించి మీడియాతో చెప్పినటువంటి విషయాలు, అందుట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి అని. కానీ ఆ తర్వాత ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత ఆయన మాట మార్చి ఇందులో జంతువుల కొవ్వు ఉంది అని చెప్పుకొచ్చారు. అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చాక 4 రోజుల తర్వాత. ఎందుకు ఈ మార్పు జరిగింది? ఎందుకు ఇంతగా ఆయన తన మాట మార్చుకోవాల్సి వచ్చింది? ఇది నిజానికి ఆయన వ్యవహార శైలికి తగని విషయం. ఆయన చెయ్యకూడదని అనుకొని ఉండొచ్చు, కానీ ఆయన్ని ఒప్పించి మెప్పించి ఒత్తిడి తెచ్చి మరి 2వసారి జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పించారనేది ఇప్పుడు అర్థమవుతుంది. సో ఏం జరిగింది తెర వెనక? ఆయనపై ఒత్తిడి తెచ్చింది ఎవరు? మాట్లాడించింది ఎవరు? సో అసలు ఎన్డీడీబీకి పంపించాలని చెప్పింది ఎవరు? ఇవన్నీ చాలా అంతర్గత విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కనుక బయట పడితే, వెన్నాడుతున్నటువంటి లడ్డు వ్యవహారం కనుక కూటమి ప్రభుత్వానికి గుదిబండై ఉరితాడై బిగిసిపోతే చాలా ప్రమాదం జరిగిపోతుంది. ఎందుకు ఉరితాడే బిగుస్తుంది అని అంటున్నామంటే,
ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది లడ్డూ వ్యవహారంపై. సాక్షాత్తు సుప్రీంకోర్టే కలగజేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది. చెప్పాక సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ప్రధానమైనటువంటి విట్నెస్, సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తి శ్యామలరావు. సో శ్యామలరావు కనుక నోరు విప్పితే ఏం జరగబోతుంది? కాబట్టి ఖచ్చితంగా ఆయన నోరు విప్పకుండా ఉండాలంటే చర్యలు తీసుకోకనే ఉండాలి. చర్యలు తీసుకుంటే ఆయన నోరు విప్పుతారు, చాలా గట్టిగానే సమాధానం ఇస్తారు. ఆయన సిబిఐతో చాలా విశేషాలు తెలియజేస్తారు. అప్పుడు కుప్పకూలినా ఆశ్చర్యపోక్కర్లేదు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చాలా విషయాలు, అంతర్గతంగా జరిగిన విషయాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తెలియదని చెప్తున్నారు. ఈ రహస్య సంభాషణలు, రహస్య మంత్రాలు, రహస్యంగా చేసినటువంటి నిర్ణయాలు ఆయనకు కూడా తెలియదు. సో ఒకవేళ ఇవన్నీ కనుక బయటికి వస్తే ఆయన మరింత విజృంభించేటువంటి అవకాశం ఉంది. సో బీజేపీ కూడా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా చాలా పెద్ద గందరగోళం జరిగి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసేటువంటి సమస్య. కాబట్టి లడ్డూ విషయం అంత తేలిగ్గా వదిలేట్టుగా లేదు ఈ ప్రభుత్వాన్ని. ఇవాళ ఇంత ఘోరకలు జరిగి 6 చనిపోతే, దాదాపు 50 మంది గాయపడితే చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి సాహసించలేకపోయారంటే ఎవరో సంబంధం లేని ఏదో గౌతమి రెడ్డి, ఇంకెవరో హనుమాన్ రెడ్డి, ఇంకో ఏరి కోరి ఎంపిక చేసి కొంతమందిని, కొన్ని కమ్యూనిటీస్ని టార్గెట్ చేసి మరి ఆయన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వాళ్ళకి దే ఆర్ నో వే కన్సర్న్, సంబంధమే లేదు. బాధ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఈఓ కానీ, చైర్మన్, టీటీడీ చైర్మన్ కానీ, లేదా కొత్తగా ఏరికోరి తెచ్చుకున్నటువంటి వెంకయ్య చౌదరి జేఈఓ కానీ, మరి వీళ్ళెవరూ కాకుండా ఎవరినో ఆముకుల్ని బలి చేశారు అంటేనే అర్థమైపోతుంది. అదీ కాకుండా తన ఎదుట, తన సమక్షంలో ఒక ఈఓ మరి చైర్మన్తో అంతగా వాగ్వివాదం జరుపుతున్నా కూడా, ఇద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయం అందరికీ తెలిసినా కూడా, బహిరంగంగా వెలుగులోకి వచ్చినా కూడా ఎందుకు ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. దానికి సమాధానం లడ్డూ వ్యవహారం. సో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని వెన్నాడుతున్నటువంటి లడ్డూ వ్యవహారం ఇంకెన్ని సమస్యలు తెచ్చిపెడుతుందో ఈ ప్రభుత్వానికి అర్థం కాకుండా ఉంది. ఇప్పటికైతే శ్యామలరావుని బదిలీ చేసే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే చైర్మన్ మీద కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదని మరింత స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇద్దరు 2 కోణాల్లో, ఒకళ్ళు పార్టీ పరంగా, ఒకళ్ళు ప్రభుత్వ పరంగా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చైర్మన్ని తొలగిస్తే ఆయన యాంటీ అవుతారు. టీడీపీకి 40 ఏళ్ల నుంచి అంటగాగుతున్నా, వెంట తిరుగుతున్నా, జంటగా కొనసాగిన ఇప్పుడు మాత్రం ఆయన వెన్నాడుతారు టీడీపీని. అది కాకుండా ఒకవేళ శ్యామలరావుపై చర్య తీసుకుంటే సిబిఐకి ఓపెన్ గా రహస్యాలను తెలిసిపోతాయి. అందువల్ల వాళ్ళిద్దరినీ కదిలించేటువంటి అవకాశం లేనే లేదని స్పష్టంగా అర్థమైపోతుంది. చూద్దాం మరి ఇలాంటి స్థితిలో ఇంకెంతకాలం, ఇంకెంతమందిని ఇలా కొన్ని సమస్యల మేరకు వారిని కొనసాగిస్తారో చూద్దాం.